17వ ప్రబంధమైన తిరుప్పలడిచ్చి గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథకర్త కూడా తొండపడియాళ్వారే. వీరిని విప్రనారాయణ అని అంటారు. ఈ తిరుప్పలడిచ్చి అంటే మేలుకొలుపులు అంటే సుప్రభాతం అనే అర్థం. ఈ ప్రబంధమంతా రంగనాథుని మేలుకొలిపే. మణవాళ మహాముని శిష్యులైనటువంటి ప్రతివాది భయంకర అన్నన్ తిరువేంగడముడియాన్ విషయంలో ఏ విధంగా సుప్రభాతాన్ని కటాక్షించారో తొండప్పడి ఆళ్వార్ రంగనాథుని విషయంలో సుప్రభాతాన్ని కటాక్షించారు. అదే తిరుప్పలడిచ్చి. మన తొండప్పడి ఆళ్వార్ భగవంతుడి విషయంలో తిరుప్పలడిచ్చి పాడితే, మన అమ్మైన గోద భాగవతుల విషయంలో తిరుప్పలడిచ్చి పాడింది తిరుప్పావైలో. రంగనాథుని సేవించడానికి ఏ ఏ దేవతలు వచ్చి స్వామి అనుగ్రహం పొందారో తెలుసుకుందాం ఈ పాసురంలో. ఇరవియర్మణి నెడుం తేరుడుమివరో ఇరయ్యవర్ 11 విడయరుమివరో మరువియమయనినన్ అరుముగనివనో మరుదరుం వసుక్కళం వందు వందీండి புறவியோடு ஆடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்து ஈண்டிய வெள்ளம் அறுவரை அணையனின் கோயில் முன்னிவரோ అరంగత్తమ్మా పళ్ళి ఎഴുందరులాయే. రంగనాథుని కటాక్షం కోసం దేవతలందరూ వచ్చారు. కార్తిగయానం కరిముగత్తానం తమ వాహనాలతో, భార్యలతో, బిడ్డలతో సపరివారంగా స్వామి కటాక్షం పొందుడు కొరకు వచ్చారు. 33 కోట్ల దేవతలందరూ వచ్చారు. 33 అన్నట్టుగా మనమ్మ గోద. ఎవరెవరు వచ్చారట? 12 ఆదిత్యులు, 11 రుద్రులు, దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 8 వసువులు మొదలైన దేవతలందరూ స్వామి కటాక్షానికి నాన్ముర్పడ నేను ముందు అని తోసుకుంటూ ఆనంద ప్రవాహంలో మునిగిపోయారు. అటువంటి దేవసమూహమంతా వచ్చి నీ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఓ శ్రీరంగనాథ మేలుకో అని తిరుప్పలడిచ్చి పాడుతున్నారు ఈ రోజుకి శ్రీరంగంలో.